గా చెప్పుకోవడము వాళ్ళకి అక్కడ బయ్యర్స్ కి వాళ్ళకి ఒక ఇది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన బాధ్యత కాబట్టి చేశారు. అంతేగాని దాన్ని రాజకీయాన్ని ముడిపట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రేవల్లి లక్ష్మణ్ ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన జనసేనలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు, నేను వైఎస్ఆర్సీపీలో నుంచి జనసేనలోకి వచ్చాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రపంచం మనకు తెలుసు, లోపల ప్రపంచం సొంత చెల్లెలు ఏం మాట్లాడుతా ఉంది, తల్లి పైన కోర్టులో కేసు వేయడము, అదే విధంగా చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వకపోవడము, మేనకోడల్ని మోసం చేశాడని చెప్పి మాట్లాడడము. ఒక కుటుంబాన్ని నువ్వు సరిగా నడపలేనప్పుడు బయట ప్రపంచాన్ని ఏ విధంగా నడపగలుగుతావు? కుటుంబానికే న్యాయం చేయనప్పుడు బయట ప్రపంచానికి ఏం న్యాయం చేస్తావు? బయట మహిళకి ఏం న్యాయం చేస్తావు? ఈ రోజు నష్టమో లాభమో సొంత తల్లినో చెల్లినో వీళ్ళంతా నువ్వు సక్రమంగా పెట్టుకొని ఈ రోజు నీ పార్టీకి వాళ్ళంతా నీకు కష్టపడితే, ఒక పార్టీకి నువ్వు కష్టపడితే వాళ్ళందరూ కలిపి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక నిలబడింది. ఆ రోజు నువ్వు జైల్లో ఉంటే సొంత చెల్లెలు తల్లి తిరగడము, అదే విధంగా ఏం చేశారని ఆయన వెనకాల మీరు నిలబడ్డారు. ఎవరి కోసం? ముగ్గురు భార్యలకి విడాకులు ఇచ్చి, ముగ్గురు భార్యలకి కడుపులు చేసి, ముగ్గురు భార్యలకి పిల్లవకన్నా కడుపులు చేసి, పిల్లలకన్నా 4వ భార్యని చేసుకొని వాళ్ళకు ఆయనకి అసలు సంసారం ఏంటి, దాని విలువ తెలియనటువంటి వ్యక్తి, మహిళల మీద విలువ లేనటువంటి వ్యక్తి, ఆట వస్తువులుగా వినియోగించుకొని ఒకరి తర్వాత ఒకరు వాడుకుని చూసినటువంటి వ్యక్తి మీరు ఆడపిల్లల గురించి ఏం మాట్లాడతారు? కట్టుకున్న భార్యకి విలువ ఉన్నటువంటి వ్యక్తి, కట్టుకున్న భార్యలకు తన సంసారాన్ని ఎలా విధంగా పంపించుకోవడం తెలియని వ్యక్తి, ముగ్గురు పిల్లలతో సంసారం చేసి ముగ్గురు పిల్లల్ని వదిలేసి 4వ భార్యతో చేసిన వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఉపయోగం లేదు. మీరు వేరమాయలు దేనికి పెట్టారు? వేరమాయలు దేనికి పెట్టారు? లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి. వేణుగోపాల్ గారు అనేది ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా మాట్లాడారంటే అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మీరు తిడుతున్నారు. ఏ పవన్ కళ్యాణ్ భార్య అయినా వచ్చి రోజున కంప్లైంట్ చేస్తే మీరు అలా మాట్లాడాలి. కానీ సొంత చెల్లెళ్ళే రోడ్డు మీకు వచ్చి మా నాన్న చంపేశారు, మా అన్నయ్య నాకు అన్యాయం చేశాడని చెప్తున్నారు. దీనికి ఆయనకి మీరు ఎలా ముడిపెడతారని అడుగుతున్నారు. రేణు దేశాయ్ గారు వచ్చారు కదండి, రేణు దేశాయ్ గారు టీవీ ఇంటర్వ్యూలో కేసు పెట్టి ఇంకా అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఆవిడ వచ్చి మాట్లాడింది. మీకు అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడరు, సొంత చెల్లి పవన్ కళ్యాణ్ లక్ష్మణరావు గారు మీరు ఇబ్బందుల్లో పడతారు. దయచేసి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడమాకండి, వ్యక్తిగతంగా మాట్లాడమాకండి. సార్ దేనికి సార్ తప్పేమో సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ మాట్లాడతారు? మీరు తప్పు అలా మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతున్నారు? ఇబ్బంది తప్పది. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఒక భారత స్త్రీ, ఒక స్త్రీకి మనం ఎంత విలువిస్తామండి? మనం ఏ రకంగా మనం అదే మన అక్క చెల్లెని జరిగితే మనం ఊరుకుంటామా? మన అక్క చెల్లెని ఎవరు వాళ్ళకి ఓడుకొని ఇగో నీకు 20 కోట్లు ఇది గనా వైరల్ అయితే మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. వేణుగోపాల్ గారు వెనక్కి తీసుకొని లక్ష్మణ్ గారు మీరు ఇబ్బందులు పడతారు. ఒక స్నేహితుడిగా చెప్తున్నా మీకు, మీరు వెనక్కి తీసుకోండి ఆ మాటని, మీరు ఇబ్బందులు పడతారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, ఇది నేను అన్న మాట కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎవరైతే
నిర్దాక్షిణంగా నష్టపోయారు, ఆడపిల్లలు కొంతమంది ఎవరో అన్నారు. మాట్లాడలేదు, నేను లక్ష్మణరావు గారు. కాదు, అనవసరంగా మోదీ టాపిక్ సార్ అనే టాపిక్ కొంతమంది కంక్లూడ్ పవన్ చేయండి. కళ్యాణ్ గారి Yes, వల్ల టాపిక్ మీద నష్టపోయినటువంటి లక్ష్మణరావు గారు, వ్యక్తిగతంగా మీరేమీ ఇబ్బంది చెప్పలేదు, పడినటువంటి వదిలేసేయండి. మహిళలు మీరు పవన్ మీరు కళ్యాణ్ దాని గారిని గురించి బ్యాక్ పోలీసులు అన్నారు, నేను టాపిక్ కాదు, మీద కంక్లూడ్ వాళ్ళు చేయండి. అన్నమాట నేను అన్నాను. ఎలా జరిగేది అలా జరుగుతుంది కానీ మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. అనవసరమైన వేరే వెళ్ళిపోతాయి మొత్తం. మీరు అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మీరు. నేను ఎందుకంటే మాట్లాడుతున్నా మధ్యలో మీరు లక్ష్మణ్ వచ్చి టాపిక్ మీద కంక్లూడ్ అడ్డుపడ్డాము. చేయండి. ఇదంతా కరెక్ట్ టాపిక్ మీద కాదు. ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్. లక్ష్మీనాథ్ గారు, వాయిస్ నాకు ఇచ్చారు. లక్ష్మీనాథ్ గారు, సార్ వేణుగారు మీకు ఇస్తా, నాకు ఎక్కడ వేణుగారు పవన్ మీకు ఇస్తాను, ఆగండి ఒక్క సెకండ్. సార్ పవన్ కళ్యాణ్ గారు, సార్ లక్ష్మణ్ నాకు ఎక్కడో పవన్ గారిని కిందగా తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం నాకు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండదు. ఎవరైతే కొంతమంది మాట్లాడిన మాటలు మీకు తెలియపరచని తప్ప Right. ఇంకో విషయం నేనేమంటానంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతమైన ఆలోచనతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాలకి రాజ్య Right, అధికారం మీరు ఇందాక రావాలని చెప్పారు, అది సమయం తక్కువ ఉంది. తెచ్చిన అంకిత పవన్ కళ్యాణ్ గారు భావించొద్దు. వేణుగోపాల్ గారు ఈ రోజు ఆయన ట్రాక్ తప్పాడు. Yes, మీరు చెప్పారు, ఇందాక ఈ రోజు చెప్పింది ఈ అర్థమైంది. ట్రాక్ తప్పాడు, Yes, ఇబ్బంది వేణుగారు పడుతూ ఉన్నారు. కంక్లూడ్ చేయండి. 30 seconds. వేణుగారు ఏం చెప్తున్నారు మీరు? గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక ఈ రోజు వాళ్ళ ఇళ్లలో గురించి వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడడం వీళ్ళకి సహజం అయిపోయింది. ఒంటరి గారా లేదా